హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోని టాపిక్ మౌస్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ కీబోర్డ్ షార్ట్కట్స్ ద్వారా పేజ్ లేఅవుట్ ట్యాబ్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, అందులో ఉన్న టూల్స్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలన్నది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నారు. పేజ్ లేఅవుట్ ట్యాబ్ అనేది యూజ్ చేసుకొని మనం ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తే కనుక డాక్యుమెంట్ లుక్ అనేది ప్రొఫెషనల్గా ఉంటుంది. మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసినా, లెటర్స్ క్రియేట్ చేయాలన్నా సరే ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఉన్న ఈ టూల్స్ని యూజ్ చేసుకొని చేస్తే మీ వర్క్ అనేది ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. మరి అటువంటి ఇంపార్టెంట్ పేజ్ లేఅవుట్ ట్యాబ్ని మనము కీబోర్డ్ షార్ట్కట్స్తో ఎలా ఓపెన్ చేయాలి, అందులో ఉన్న టూల్స్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి షార్ట్కట్స్ ద్వారా అన్నది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నారు. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లేఅవుట్ ఓపెన్ చేయాలంటే ఎటువంటి షార్ట్కట్ యూజ్ చేయాలి, అందులో ఉన్న టూల్స్ని ఓపెన్ చేయాలంటే కీబోర్డ్ షార్ట్కట్ ఏంటి అన్నది ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకోవచ్చు. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనము షార్ట్కట్స్ చూద్దాము స్టెప్ బై స్టెప్. పేజ్ లేఅవుట్ ట్యాబ్ అనేది ఓపెన్ చేయాలంటే యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ ఆల్ట్ పి. మీ కీబోర్డ్లో ఆల్ట్ని ఒక ఫింగర్తో హోల్డ్ చేసి పి మీద ప్రెస్ చేస్తే కనుక పేజ్ లేఅవుట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మార్జిన్స్ అనేది ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు. మార్జిన్స్ అనేది ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక ఆల్ట్ పిఎం ప్రెస్ చేస్తే మార్జిన్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. నెక్స్ట్ ఓరియంటేషన్, పేపర్ డైరెక్షన్ అనేది మార్చాలి. ఆల్ట్ పిఓ ప్రెస్ చేస్తే ఓరియంటేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ పేపర్ సైజు మార్చాలి. ఆల్ట్ పిఎస్ సైజుకి సైజ్ అనేది ఇక్కడ ఎస్జెడ్ అనేది ప్రెస్ చేస్తే కనుక సైజ్ ఓపెన్ అయిపోతుంది. పేపర్ సైజెస్ చూపిస్తుంది మీకు. కాలమ్స్కి ఆల్ట్ పిజే ప్రెస్ చేస్తే అందులో ఉన్న కాలమ్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. నెక్స్ట్ బ్రేక్స్, పేజ్ బ్రేక్స్ అనేది యూజ్ చేయాలి. ఆల్ట్ బి ప్రెస్ చేస్తే అందులో ఉన్న ఆప్షన్స్ ఓపెన్ అయిపోతాయి. మరి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలన్నది మీకు ఒక ఎక్సర్సైజ్ అనేది తీసుకొని దానిలో ఈ షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేయాలన్నది ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం నేను ఒక పారాగ్రాఫ్ అయితే తీసుకున్నాను. దీనిలో మార్జిన్స్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. మార్జిన్స్ అనేది అడ్జస్ట్ చేయాలంటే ఫస్ట్ పేజ్ లేఅవుట్ ట్యాబ్ ఓపెన్ చేద్దాం. ఆల్ట్ పి మార్జిన్స్ ఎం, మార్జిన్స్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేజీ మార్జిన్స్ వచ్చేసరికి నార్మల్ ఉంది. మీరు న్యారో కానీ వైడ్ కానీ యూజ్ చేయాలి అనుకుంటున్నారు. న్యారో మార్జిన్ అనేది యూజ్ చేయాలి అనుకుంటే కనుక మీ కీబోర్డ్లో ఇక్కడ డైరెక్షనల్ కీస్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో అప్ డౌన్ లెఫ్ట్ రైట్ ఉంది. మీరు కిందకి అంటే నేరో మార్జిన్ దగ్గరికి రావాలి. కాబట్టి కీబోర్డ్లో డౌన్ యారో ప్రెస్ చేయండి. నేరో మార్జిన్ దగ్గరికి మార్కింగ్ వచ్చేస్తుంది. నేరో మార్జిన్ మీరు యూజ్ చేయాలంటే కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తే నేరో మార్జిన్ అనేది పేపర్కి సెట్ అయిపోతుంది. చూడండి, ఇందాక మీకు ఇక్కడ ఉన్నది చూడండి, గ్యాప్ అనేది ఎక్కువ ఉంది. మీరు నేరో మార్జిన్ యూజ్ చేస్తున్నారు. ఆల్ట్ పిఎం కిందక డౌన్ యారో వచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి మార్జిన్ అనేది తగ్గిపోయింది. ఇట్లాగా మీకు ఏ మార్జిన్ కావాలంటే ఆ మార్జిన్ అనేది కీబోర్డ్ షార్ట్కట్ ద్వారానే యూజ్ చేయొచ్చు. లేదు మీరు కస్టమ్ మార్జిన్స్ మీకు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్మెంట్ చేయాలి. సైజెస్ అనేది మీకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మళ్ళీ ఓపెన్ చేయండి. ఆల్ట్ పి మార్జిన్స్, ఇక్కడ కస్టమ్ మార్జిన్స్ ఏ ప్రెస్ చేస్తే కస్టమ్ మార్జిన్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో టాపు, బోటము, లెఫ్ట్, రైట్ ఈ చేంజింగ్ అనేది చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మళ్ళీ డైరెక్షనల్ కీస్ యూజ్ చేసుకోండి. ఇక్కడ దీనిలో వచ్చేసరికి తగ్గించాలి అనుకుంటే ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేయండి, తగ్గిపోతుంది. నెక్స్ట్ దానికి తగ్గించాలంటే ట్యాప్ ప్రెస్ చేసేసుకోండి. నెక్స్ట్ బోటమ్ కూడా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్కి ట్యాప్ ప్రెస్ చేయండి. లెఫ్ట్ది కూడా డౌన్ యారో క్లిక్ చేసుకుంటూ డిక్రీజ్ చేసుకోవచ్చు. రైట్ది కూడా డౌన్ యారో క్లిక్ చేసుకుంటూ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయిన తర్వాత ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే కనుక ఆ మార్జిన్ అనేది ఆ పేపర్కి సెట్ అయిపోతుంది. ఇది మార్జిన్స్ అనేది అడ్జస్ట్మెంట్. మనం కస్టమ్ మార్జిన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పేపర్ డైరెక్షన్ అనేది ఎలా మార్చాలి. పోర్ట్రేట్లో ఉంది ల్యాండ్స్కేప్కి, ల్యాండ్స్కేప్లో ఉంది పోర్ట్రేట్కి మార్చుకోవాలి. దానికోసం ఆల్ట్ పి ఓరియంటేషన్కి ఓ అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు పోర్ట్రేట్లో ఉంది పేపర్, ల్యాండ్స్కేప్లోకి మార్చాలంటే డౌన్ యారో ప్రెస్ చేయండి. కీబోర్డ్లో డౌన్ యారో ప్రెస్ చేసి ఎంటర్ అనేది ప్రెస్ చేస్తే పేపర్ అనేది ల్యాండ్స్కేప్లోకి చేంజ్ అయింది. మళ్ళీ పోర్ట్రేట్కి రావాలంటే ఆల్ట్ పి, నెక్స్ట్ ఓరియంటేషన్ ఓ, పోర్ట్రేట్
మార్కింగ్‌లోనే ఉంది. ఎంటర్ ప్రెస్ చేయండి. పోర్ట్రేట్‌లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా పేపరు డైరెక్షన్ అనేది మార్చుకోవచ్చు. పేపర్ సైజు మార్చడానికి సైజ్ అనేది చేంజ్ చేయాలి. ఆల్ట్ పి సైజు జెడ్ అనేది ప్రెస్ చేస్తే దానిలో ఉన్న ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు డిఫాల్ట్‌గా లెటర్ అనేది ఉంది. మనకి A4 సైజ్ అనేది కావాలి. దానికోసం A4 దగ్గరికి డౌన్ యారో ప్రెస్ చేస్తూ మార్కింగ్ తీసుకురండి అక్కడికి. కర్సర్ వచ్చేసరికి అక్కడ నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. A4 పేపర్ సైజ్ అనేది సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్‌ను మీరు కాలమ్‌గా స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నారు. ఆల్ట్ పి జే ప్రెస్ చేస్తే అందులో ఉన్న ఆప్షన్స్ ఓపెన్ అయిపోయినాయి. సింగిల్ కాలమ్‌లో ఉంది. 2 కాలమ్స్ యూజ్ చేయాలంటే గనక 2 మీద గనుక డౌన్ యారోతో మార్కింగ్ తీసుకురండి. ఎంటర్ ప్రెస్ చేయండి. 2 కాలమ్స్‌గా స్ప్లిట్ అవుతుంది. లేదు 3 కాలమ్స్ కావాలంటే ఆల్ట్ పి జే 3 కాలమ్ మీద కర్సర్ ఉంచండి. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. 3 కాలమ్‌గా సెట్ అయ్యిద్ది. ఆల్ట్ పి జే 1 కాలమ్ అయితే ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ విధంగా కాలమ్స్ కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్‌ని బ్రేక్స్ ఎలా యూజ్ చేయాలి? చూడండి మీకు ఎక్కడైతే పేజ్ బ్రేక్ అవ్వాలనుకుంటే గనక ఫస్ట్ కర్సర్ అనేది ఆ ప్లేస్‌లోకి తీసుకురావాలి. మీ కర్సర్ ఎక్కడుందో ఫస్ట్ చూడండి. ఇక్కడ నేను థర్డ్ పేరా నుంచి పేజ్ అనేది బ్రేక్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడ థర్డ్ పేరా ఉంది కదా! ఈ పేరా నుంచి పేజ్ అనేది బ్రేక్ అవ్వాలనుకుంటున్నాను. పేజ్ బ్రేక్స్‌కి ఆల్ట్ పీబీ పేజ్ బ్రేక్ మీద కర్సర్ ఉంది కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. పేజ్ అనేది అక్కడి నుంచి అక్కడికి బ్రేక్ అయిపోతుంది. చూడండి పేజ్ బ్రేకింగ్ కనిపిస్తుంది మీకు ఇట్లాగా. ఇట్లా కాలమ్ బ్రేకింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు కాలమ్ అనేది బ్రేక్ చేయాలంటే ఫస్ట్ కాలమ్స్ అనేది స్ప్లిట్ చేసుకోండి. ఆల్ట్ పి జే 2 కాలమ్స్ స్ప్లిట్ చేసుకున్న తర్వాత మీరు ఏ కాలమ్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అక్కడ కర్సర్ అనేది ఉండాలి. ఉన్న తర్వాత ఆల్ట్ పి బి కాలమ్స్ దగ్గరికి మార్కింగ్ వచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ కాలమ్ అనేది బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ నార్మల్‌గా రావాలనుకుంటే మళ్ళీ ఆల్ట్ పి ఇక్కడ కాలమ్స్ వచ్చేసరికి జే ప్రెస్ చేసేసి సింగిల్ కాలమ్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇట్లాగా కాలమ్స్ మళ్ళీ మనం బ్యాక్ కూడా తీసుకురావచ్చు. ఇది కాలమ్ బ్రేక్ చేసుకోవడం, పేజ్ బ్రేక్స్ చేయడం, కాలమ్స్‌ని స్ప్లిట్ చేసుకోవడం అనేది ఈ విధంగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండెంట్ లైన్ స్పేసింగ్ కూడా ఈ విధంగా యూజ్ చేయాలి. చూడండి ఆల్ట్ పి ఐఎల్ అనేది ఇండెంట్ లెఫ్ట్ సైడు. నెక్స్ట్ ఆల్ట్ పి ఇండెంట్ రైట్ అనేది ఆల్ట్ పి ఐఆర్ అనేది ఇండెంట్ రైట్ సైడ్. ఇక్కడ మీరు డైరెక్షనల్ కీస్‌తో సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ ఎంత ఉండాలనేది సెట్ అవుతే ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఇట్లాగా లైన్ స్పేసింగ్ వచ్చేసరికి ఆల్ట్ పి ఏ అనేది ఆఫ్టర్‌కి. నెక్స్ట్ ఆల్ట్ పి బి అనేది బిఫోర్‌కి లైన్ స్పేసింగ్, పారాగ్రాఫ్ స్పేసింగ్‌కి ఇక్కడ యూజ్ చేసే ఆప్షన్స్. ఈ విధంగా మనము కీబోర్డ్ షార్ట్‌కట్స్‌తో వర్క్‌ని మనము స్పీడ్‌గా ఇంక్రీజ్ చేసుకొని మన స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. షార్ట్‌కట్స్ అనేది యూజ్ చేయడం వల్ల వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఫైనల్‌గా ఇంపార్టెంట్ షార్ట్‌కట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. పేజ్ లేఅవుట్ ఓపెన్ చేయాలంటే ఆల్ట్+పి, మార్జిన్స్‌కి ఆల్ట్+పిఎం, ఓరియంటేషన్‌కి ఆల్ట్+పిఓ, నెక్స్ట్ పేజ్ సైజ్‌కి ఆల్ట్+పిఎస్, కాలమ్స్‌కి ఆల్ట్+పిజే, బ్రేక్స్‌కి వచ్చేసరికి ఆల్ట్+పి బి అనేది బ్రేక్స్‌కి. మీకు ఇక్కడ ఒక టాస్క్ అనేది ఇచ్చాను. దీన్ని ప్రాక్టీస్ చేయండి మీరు. వర్డ్ అనేది ఓపెన్ చేసుకొని, ఇందులో ఫస్టు మార్జిన్స్ అనేది నారో ఉండాలి. మీ డాక్యుమెంట్‌కి మార్జిన్స్ అనేది నారో యూజ్ చేయండి. ఓరియంటేషన్ వచ్చేసరికి ల్యాండ్‌స్కేప్ యూజ్ చేయండి. పేపర్ సైజు A4 యూజ్ చేయండి. కాలమ్స్ 2గా స్ప్లిట్ చేయండి. బ్రేక్స్‌లో వచ్చేసరికి పేజ్ బ్రేక్ అనేది యూజ్ చేయండి. ఇదనేది కంప్లీట్ అయితే గనక కంప్లీట్ అని కామెంట్ చేయండి. ఈ షార్ట్‌కట్ కీస్ అనేది ప్రాక్టీస్ చేసి మీ వర్క్ స్పీడ్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. ఈ వీడియోలో కంటెంట్ అనేది మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.